ఎన్నికల కోసం పార్టీలు పదును పెడుతున్నాయి. రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు, అంచనాలు రకరకాలుగా స్ట్రాటజీస్ చేస్తూ వస్తున్నాయి. మొన్న 2023లో ఇటీవల అంటే సరిగ్గా నెలన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఆ ఫలితాల అనుభవాలను బేరీజు వేసుకొని ఆయా రాజకీయ పార్టీలు ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. డెఫినెట్గా ఈసారి గెలిచి తీరాలి, గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి మంచి పర్ఫార్మెన్స్ చేయాలనేది ఆయా రాజకీయ పార్టీల వ్యూహంగా కనబడుతుంది. అందుకే ఆయా రాజకీయ పార్టీల వారిగా వారి పార్టీ ఆఫీసులలో లోక్సభ స్థానాల వారిగా కూడా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి తెలంగాణ భవన్ వేదికగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. గాంధీ భవన్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 సార్ల సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఇక బీజేపీ కూడా ఇప్పటికే అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు వచ్చి ఎన్నికలకు తమ క్యాడర్ని సిద్ధం చేసి వెళ్ళిపోయారు. అంటే అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణలో మరో లోక్సభ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయని మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకి ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ నోటిఫికేషన్కు ముందే క్షేత్రంలో తమ పార్టీ బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆయా రాజకీయ పార్టీలు గతంలో కంటే భిన్నంగా ఈసారి తొందరగా వీలైనంత స్పీడ్గా క్షేత్రంలోకి వెళ్ళాలని చూస్తున్నాయి. తెలంగాణలో ఇవాళ మనం చర్చించాల్సిన లోక్సభ కరీంనగర్ లోక్సభ. ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన కరీంనగర్ అనేది మనకు అందరికీ తెలుసు. ఉద్యమాలకు పెట్టింది పేరు, అదేవిధంగా పోరాటాల స్ఫూర్తి, నక్సలైట్ల ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, రకరకాల ఉద్యమాలు కూడా కరీంనగర్ నుంచే పురుడు పోసుకున్నాయి. కరీంనగర్ లోక్సభకి ఒక ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది. ఒక్కసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లోక్సభ విషయానికి వస్తాం. డీలిమిటేషన్ తర్వాత ప్రతి లోక్సభలో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రతి లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఏ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజురాబాద్ అండ్ హుస్నాబాద్. ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కలిపితే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం. అన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ని, ఆ లోక్సభ హెడ్ క్వార్టర్ని ఆనుకునే దగ్గరగా ఉంటాయి. రైట్. ఒక్కసారి 2019లో లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ అభ్యర్థి గెలిచారు, ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇంకో అభ్యర్థి ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు. ఒక్కసారి కరీంనగర్ పార్లమెంటు లోతుకు వెళ్లే ముందు 2019 లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను, ఎలాంటి ప్రభావాన్ని మనం చూపిందో ఆ పార్లమెంట్ సెగ్మెంట్ చూద్దాం. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే బండి సంజయ్ కుమార్ అనూహ్యంగా అక్కడ గెలిచారు. 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయి సాదాసీదా కార్పొరేటర్ అక్కడ ఎంపీ అయ్యారు. ఎంపీ అయిన తర్వాత బీజేపీ చీఫ్ అయ్యారు. బీజేపీ ఉనికినే వారు దశదిశలా చాటు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటి ఎన్నికల్లో 4,98,276 ఓట్లు అనూహ్యంగా వచ్చాయి బండి సంజయ్ కుమార్కి. అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ నాటి టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీగా ఉన్నారు. వారికి 4,08,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 90,000 పైచిలుకు ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్పై బండి సంజయ్ గెలుపొందారని గణాంకాలు చెబుతున్నాయి. 3వ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వారి పోటీ అక్కడ నామమాత్రంగానే ఉండింది. 1,79,000 ఓట్లు అక్కడ వచ్చాయి. సో అక్కడ పోరు ఇద్దరి మధ్య 2 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య జరిగింది. ఒకటి బీజేపీ, ఇంకొకటి నాటి టీఆర్ఎస్. ఇక ఈసారి పార్లమెంటు పోరు ఎట్లా ఉండబోతోంది? ఈసారి పార్లమెంటు పోరు గురించి మనం తెలుసుకునే ముందు నిన్నగాక అంటే నెలన్నర క్రితం జరిగిన 2023 అసెంబ్లీ ఫలితానికి వస్తే కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో ఎట్లా ఉంది చూద్దాం. 2023 శాసనసభ ఎన్నికల ఫలితాల ఆధారంగా చూస్తే టీఆర్ఎస్కి 5,17,600 కోట్లు వచ్చాయి. బీఆర్ఎస్కి, కాంగ్రెస్ పార్టీకి 5,12,000 పైసలు కోట్లు వచ్చాయి. బీజేపీకి 2,50,000 ఓట్లు బీజేపీకి వచ్చాయి. అంటే దాదాపు ఒక 5,000 చిల్లర ఓట్లు బీఆర్ఎస్కే అదనంగా ఉన్నాయి. అంటే 37.22% కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో అక్కడ బీజేపీ సహజంగానే ఓటు బ్యాంక్ పెరిగింది కాబట్టి 18% కాడే ఆగిపోయింది. అంటే కరీంనగర్ లోక్సభ పరిధిలో మొత్తం పోరంతా కూడా అటు టీఆర్ఎస్, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మధ్య ఉందని మనకు
2023 శాసనసభ ఫలితాలు చెప్తా ఉన్నాయి. 2023లో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు ఎక్కడ గెలిచారు? బీఆర్ఎస్ ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ మూడు గెలిచింది. కరీంనగర్ సిట్టింగ్ గంగుల కమలాకర్, సిరిసిల్ల మాజీ మంత్రి కేటీ రామారావు, హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి, ఈ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ అనూహ్యంగా 4 గెలిచింది. చొప్పదండి, వేములవాడ ఆది శ్రీనివాస్, మానకొండూరు డాక్టర్ రామపల్లి సత్యనారాయణ, హుస్నాబాద్ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్. బీజేపీ 0. 2019లో అదేవిధంగా ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ 2023 ఎన్నికలకు వచ్చేసరికి అక్కడ పర్ఫార్మెన్స్ 0గా ఆ గణాంకాలు చెప్తున్నాయి. సో ఈసారి పార్లమెంట్ సీట్లో ఎట్లా ఉంటుంది? బీజేపీ అట్టే ఉంటుందా, బీజేపీ పెరుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇటు మోడీ చరిష్మా, ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఎదురుగా ఉన్న కేసీఆర్, ఈ ముగ్గురి ఫేసులను ముగ్గురి బలబలాలను ఇవాళ ఓటర్లు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కేసీఆర్ ఎజెండా ఏముంటుంది, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఎజెండా ఎటువైపోతుంది, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ దిశగా ఈ దేశాన్ని తీసుకెళ్తుంది అనేది ఎజెండా ఫిక్సేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 2023 ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా పార్టీల ఎజెండా అనేది చాలా ముఖ్యంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, కరీంనగర్ విషయానికి వస్తే, కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే గంగుల కమలాకర్ అక్కడ విజయం సాధించారు. 92,000 ఓట్లు వచ్చాయి.